వల్ల అయ్యే పని కాదు. యూఏఈ కాబట్టి 20 రన్లు కొట్టి వదిలేసిన. నెక్స్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో ఎట్లా ఆడుతానో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఫెంటాస్టిక్ గిల్ తమ్ముడు, ఫెంటాస్టిక్. ఏం బౌలింగ్ చేసినావు కుల్దీప్ తమ్ముడు. జస్ట్ 2 ఓవర్లలో 4 వికెట్లు తీసినావంటే నీ బౌలింగ్లో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ఎందుకింత ఫ్రస్ట్రేషను? లేకపోతే అల్కాగా దొరికినా కదా అని ప్రతి మ్యాచ్లో నన్నే డ్రాప్ చేస్తారా? అసలు కుల్దీప్ యాదవ్ అంటే ఎవరు? ఒక చైనా మెయిన్ బౌలరు. అర్థమైంది అయ్యాల నా టాలెంట్ ఏందో. నేను కనుక ఇంకో 2 ఓవర్లు కూడా వేసేది ఉంటే ఇంకో 4 వికెట్లు కూడా తీస్తుండే. మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేసినావు తమ్ముడు. దూబే తమ్ముడు, నువ్వు కూడా 3 వికెట్లు తీసినావు కదా. 2 ఓవర్లలో 3 వికెట్లు తీసుడు అంటే మామూలు విషయం కాదు. అంటే నువ్వు వట్టిగా నిల్చొని 6లు చంపుడే కాకుండా బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తానవా? ఏదో చేస్తానా తీయన్నా. పాండ్యా అన్నంత కాకపోయినా నేను కూడా ఆల్రౌండర్నే. ఈ ఐపీఎల్ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల నా బౌలింగ్ను ఉపయోగించుకుంటలేవు కానీ లేకుంటే ఐపీఎల్లో కూడా వికెట్లు తీసుకోనే. నైస్ బౌలింగ్ దూబే బ్రో. ఏంది స్కై భయ్యా మీరు గా